ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల జీవనాడి ధవళేశ్వరం బ్యారేజీకి మహర్దశ తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తీవ్రంగా దెబ్బతిన్న 117 గేట్ల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభానికి ముహూర్తం పెట్టింది. వచ్చే వారం ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా బ్యారేజీ గేట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు. కొత్త గేట్ల ఏర్పాటుకు సీఎం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల ఏర్పాటుపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ పవన్. ఉభయ గోదావరి జిల్లాల వరప్రదాయని జీవనాడిగా పేరొందినటువంటి ధవళేశ్వరం బ్యారేజీకి మహర్దశ పట్టించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటోంది. దెబ్బతిన్నటువంటి గేట్ల స్థానంలో కొత్త గేట్లు ఏర్పాటు చేసేందుకు గాను ముహూర్తం ఖరారు చేసింది. దీని పనులకు ఇప్పటికే టెండర్లు పిలిచింది. దీనికి బెకం సంస్థకు పనులను అప్పగించింది. మొత్తం 150 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఆదేశాలు కూడా జారీ చేసింది. దీనికి సంబంధించి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం రోజున అంటే ఈ నెల 13వ తారీఖున శ్రీకారం చుట్టున్నాడు. దీన్ని పనులను ప్రారంభించున్నాడు. దీనికోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జిల్లా యంత్రాంగానికి ఈ మేరకు సీఎం పర్యటనకు సంబంధించినటువంటి ఆదేశాలు అధికారికంగా వచ్చాయి. దీంతో ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం చూడవచ్చు ఇక్కడ సీఎం పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక శిలాఫలకం ఏర్పాటు చేసి ఆ రోజున సీఎం ఉదయం 10 గంటలకు ఇక్కడికి చేరుకొని ఇక్కడ శిలాఫలకాన్ని ఆవిష్కరించనున్నారు. గేట్లు మొత్తం 175 గేట్లు ఉండగా వాటిలో 117 గేట్లు దారుణంగా దెబ్బతిన్నాయి. గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు ఈ గేట్లు మరమ్మతు చేయాలి, కొత్త గేట్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు కోరుకున్న, రైతాంగం వేడుకున్నా కానీ వాటికి నిధులు మంజూరు చేయలేరు. దీంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి గేట్లన్నింటి కూడా కొత్త గేట్లను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన మేరకు హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకుంటున్నారు. రేపు సోమవారం రోజున 13వ తారీఖున ఉదయం 10 గంటలకు ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు సీఎం చేరుకుంటారు. ఇక్కడ నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వద్దే ఇక్కడ శిలాఫలకాన్ని ఆవిష్కరించి కొత్త గేట్లు ఏర్పాట్లు పనులను ప్రారంభించున్నారు. మొత్తంగా 117 గేట్లు కొత్త గేట్లు ఏర్పాటు చేసేందుకు గాను బెకం సంస్థకు టెండర్లు ఇవ్వడం జరిగింది. దీనికోసం ఆ పనులు ప్రారంభించేందుకు కూడా ఆ సంస్థ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంది. మొత్తంగా చూస్తే కనుక 175 గేట్లు ఉండగా వీటిలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే మొత్తం 54 గేట్లను కొత్త గేట్లు ఏర్పాటు చేసింది. ఆ తదుపరి మరికొన్ని గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ కూడా వాటి ప్రక్రియ కొనసాగుతుండగానే వైసీపీ గవర్నమెంట్ రావడంతో ఆ పనులను కొనసాగించాల్సి ఉండగా వాటిని ఆపివేసిన పరిస్థితి ఉంది. దీంతో ఆ పనులకు గేట్లు మార్పిడి ప్రక్రియకు అప్పట్లో ఆటంకాలు ఏర్పడ్డాయి. 5 ఏళ్ల పాటు గేట్లు దెబ్బతిని దారుణంగా సాగునీరు అంతా కూడా సముద్రం పాలు అవుతున్నా కానీ అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తిరిగి ఆ మిగిలినటువంటి 117 గేట్లను తిరిగి కొత్త గేట్లు ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియను చేపట్టింది. దీనికి సంబంధించి ఇప్పటి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. కొత్త గేట్ల ఏర్పాటు ప్రక్రియ కూడా ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. ఈ సోమవారం రోజున సీఎం ప్రారంభించిన అనంతరమే ప్రస్తుతం గోదావరి నదికి వరద కొనసాగుతూ ఉంది. వరద కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా ఈ గేట్లు మరమ్మత్తు అనేది కొనసాగేలా ఈ సంస్థ ఏర్పాటు చేసింది. కింద వరద వెళ్తున్నప్పటికీ కూడా కొత్త గేట్లను మార్పిడి చేయనున్నారు. ఈ మేరకు తగిన యంత్రాంగాన్ని కూడా ఆ సంస్థ ఏర్పాటు చేస్తూ ఉంది. మొత్తంగా చూస్తే కనుక ఇటు తూర్పుగోదావరి జిల్లా గల పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తంగా ఉమ్మడి జిల్లాల్లో వ్యాప్తంగా ఉన్నటువంటి 10,30,000 ఎకరాలకు ఈ ధవళేశ్వరం బ్యారేజ్ ద్వారా సాగునీరు అందుతుంది. అలాగే కోట్లాది మందికి తాగునీరు కూడా అందుతుంది. ఇంతటి కీలకమైనటువంటి ప్రాజెక్టు గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైంది. దీన్ని తిరిగి మహర్దశ పట్టించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటూ ఉంది. ఈ రైతాంగం కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. సాగునీరు అందని పరిస్థితుల్లో, చివరి ఆయకట్టుకు నీరు చేరని పరిస్థితుల్లో, పూర్తి స్థాయిలో కాలువలు కూడా నీరుని పంపలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ గేట్లు మరమ్మతులు పూర్తి చేస్తే ఇటు రబీలోను కూడా నీటిని పూర్తి స్థాయిలో నిల్వ చేసి కాలువలకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెబుతూ ఉన్నారు. ఇదే విధంగా గోదావరి డెల్టాకు మహర్దశ పట్టించడమే లక్ష్యంగా కూడా కూటమి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటూ ఉంది. ఇప్పటికే ఇటు బ్యారేజీకి కొత్త గేట్లు ఏర్పాటు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అదే గోదావరి డెల్టాలో ఉన్నటువంటి ఈ సాగునీటి కాలువలు మొత్తాన్ని కూడా మరమ్మతులు చేసేటటువంటి మహత్తర కార్యాన్ని కూడా శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రాడార్ సర్వేను కూడా పూర్తి చేసింది. ఎక్కడెక్కడ ఈ గేట్లు దెబ్బతిన్నాయి, అలాగే లాకులు దెబ్బతిన్నాయి, అదేవిధంగా ఈ ఆక్టివిటీలు ఎక్కడెక్కడ దెబ్బతిన్నటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే సర్వే నిర్వహించి వీటన్నిటి కూడా మొత్తంగా అన్ని రకాల మరమ్మతులు పూర్తి చేసి గోదావరి డెల్టాను ఆధునీకరించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటూ ఉంది. రాజమహేంద్రవరం నుంచి కెమెరామెన్ సూర్యప్రకాశ్ కలిసి వెంకటరమణ. రైట్, థ్యాంక్ యూ.